నిన్న కూడా వర్షం వచ్చింది, నిన్న కూడా వచ్చినా నిన్న వచ్చినా నేను రాలే. లేదు సార్, పోయింది సార్ ఆయమ్మ. 10 గంటలైంది, ఆయమ్మ పోయింది. నిన్న ఫోటో అని గ్యారంటీ ఏంటి? అది ఫోటో ఎప్పుడుదో చూపించి మనం చెప్తారు. డేట్ ఉంటుందేమో కదా మేడం, ఏ రోజు దాని డేట్ ఉండదు. నువ్వు కాశీకి పోయావా? ఆ కాశీకి పోయినప్పుడు ఆ గర్భిణీ స్త్రీలకు అయితే అంతా రేషన్ ఇచ్చావా? ఇస్తే ఇవ్వలేదని ఎందుకు చెప్తాను? మళ్ళీ అడిగితే టైం అయిపోయింది, స్టాక్ అయిపోయింది అని చెప్పారు. అదే నిన్న ఈరోజు 12 నిన్న ఎంతమంది వచ్చారు? మళ్ళీ మీరు ఇప్పుడు 10 అయింది, ఇప్పుడు దాకా 10 బాగైంది. ఇప్పటి వరకు మీరు సెంటర్ పిల్లలు రాలేదు. ఏమో గంట ఉంటాం. నెట్వర్క్ రావట్లేదు ఇక్కడ. కరెక్ట్ కాదమ్మా నువ్వు చేసే పనులు తల్లి. అన్నీ అమ్ముతా ఉన్నావు బయట నీట్ గా. ఎవరికి ఇవ్వడం లేదు స్టాక్. స్టాక్ అయిపోయిందని చెప్పి చెప్తాను. నేను ప్రెగ్నెంట్ లేడీ నుంచి పిలిపిస్తా ఇప్పుడు. గర్భవతులు బాలింతలు అందరినీ సరజమ్మ కొంచెం గర్భిణీలు పిలుచుకురాకమ్మా. పిలుచుకురా అవసరమా తల్లి నీకు ఉద్యోగం? చెప్పు. నువ్వంతా అన్ని బయట అమ్మేస్తా ఉన్నావు. సార్ లేదు సార్, అట్లా ఏమో తప్పు చేస్తే క్షమించండి, కానీ నేను చేయలేదు సార్ ఎప్పుడు. మరి నాకు ఎందుకు చెప్తారు? కంప్లైంట్ వస్తే వచ్చింది. వీటి గారు వీళ్ళు ఏంటంటే ఈమె సెలవు రోజులు ఒకటి ఏమి ఇవ్వకుండా ఈమె లేని రోజులు ఇచ్చినట్టుగా సంతకాలు పెట్టమని వాళ్ళని ఫోర్స్ చేస్తాం. గర్భిణిస్తే అందరినీ పిలిపించు. నువ్వా? మీకు పార్టీస్ట్ లేదు, అందులో చేద్దాను సిబి ఎంత ఉంది, అయితే టైమ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫిజికల్ గా ఎంత ఉంది, ఆ రెండింటికి వేరియేషన్ ఎంత ఉంది, అది స్టేట్మెంట్ అది ఇచ్చేది డీటెయిల్ డిపార్ట్మెంట్ చేసుకుంటారు. మాకు మీ గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చింది. ఇది బాగా మీరు కాశీకి పోయినప్పుడు ఏమేమి ఉన్నాయో ఆ స్టాక్ ఏమి ఇవ్వలేదంట వాళ్ళకు. వాళ్ళు ఇచ్చినట్టుగా ఇప్పుడు సంతకాలు పెట్టమని ఫోర్స్ చేస్తున్నారంట. ఇన్ని విషయం చెప్తాను, మాకు వచ్చిన విషయం చెప్తున్నాను. ప్లస్ వాళ్ళు గట్టిగా మా లేదు మాకు ఇవ్వండి ఇచ్చిన పెడతామంటే ఆ డేట్ అయిపోయింది, టైం అయిపోయింది అని చెప్తున్నారంట. నేను చెప్పలేదు సార్, వాళ్ళు నేను అందరికీ ఇచ్చేస్తున్నాను సార్. మధురు ఏంటి ఎందుకు చెప్తారు చెప్పండి, మీరు ఇస్తే ఎందుకు చెప్తారు? ఇవ్వకుంటేనే నాకు చెప్పేది. మిల్క్ 5 లీటర్ల 232 మిల్లీ లీటర్ ఉన్నారు మేడం. మిల్క్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఎన్ని మొత్తం 7 లీటర్లు కాగబెట్టేశారా మేడం? మరి కాగబెట్టాలి, డ్యామేజ్ అవుతుంది. ప్యాకింగ్ అది మేడం, ఎలా డ్యామేజ్ అవుతుంది? మిల్క్ డ్యామేజ్ అవుతుంది. మరి డ్యామేజ్ అంటే నమ్ముతాం. మిల్క్ అది సీల్డ్ ప్యాకెట్స్. ఆ కంపెనీ వాళ్ళ మీద మనం పరువులు వస్తుంది ఆయాలంగా. మీకు నాకు జరిగిన ఇది పాలు డ్యామేజ్ అయ్యేది ఏంది నువ్వు మాట్లాడతావు తల్లి? అర్థం చేసుకోను. మా సరిగా లేదమ్మా, నీకు తెలియక నేను జరగదు. నువ్వేమన్నా అనుకో, ఓపెన్గా చెప్తా ఉన్నా. నువ్వేమన్నా అనుకో చెప్తా ఉన్నా.
దేవుడు ఉన్నాడు పైన. నువ్వు నీ పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలంటే న్యాయంగా పనిచేయండి. ఏంది న్యాయం? ఇంత సాకెట్ ఉంటే నేను కాదు కాస్తా ఉన్నాను. ఏమ్మా తల్లి చెప్పు, ఇంత సాకెట్ ఎక్సెస్ ఉంటే మీరేం చూసుకోరా? మీకు అవసరం లేదా? ఎందుకు మీరు పనిచేసేది? ఇంకా దేనికి? స్టాక్ ఎక్సెస్ ఉంటే ఎందుకు మీరు అనే విషయాలు మీరు చూసుకోరా? దేనికైనా సమాధానం చెప్తాను. తమ్ముళ్ళు సంతోషంగా ఉండాలని పనిచేసాను. కారణం అది మేము వచ్చింది ఇంటి దగ్గర ఎలా పెట్టుకుంటారు? అదే మీరు ఇంతవరకు అది ఆఫీస్ లో ఉన్నది ఇంట్లో వీళ్ళనే తచ్చారుతో విషయం చెప్పు. వచ్చింది దాని మీద మేము అరగంట అయింది. అదే ఇంతవరకు మాకు చూపిలే. అన్ని రికార్డులు తీసుకుని పైన పెట్టుకున్నారు. వెళ్ళి కంప్లైంట్ రాసుకోండి పీడి గారు. మళ్ళా నోటీసులు 1, 2 నోటీసులు, 4 నోటీసులు. ఇది కాదు, మేజర్ ఇష్యూ ఇది. జాయింట్ కలెక్టర్ పెట్టండి, నేను మాట్లాడతాను జేసీ గారు. మనం చూసిన స్టాక్ మనం చూసిన స్టాక్ ప్రజెంట్ ఉన్నది. కానీ బుక్ లో ఎంత ఉంది ఒకసారి వేరేస్తున్నారు. ఆల్రెడీ ఎక్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఇచ్చింది అంతా క్లియర్ గా తీసుకోలేదు. మీరు ఫీల్డ్ వెళ్తారా? మాకు వచ్చింది ప్రెగ్నెంట్ ఏదో ఇచ్చినట్టు లక్ష్మి ఏదో ఎక్స్ రాసుకోండి. ఆమె రిజిస్టర్ ఆమె ఇంట్లో పెట్టుకుంది. ఇంట్లో ఇది 4,500 పెట్టి కడుతుంది. సార్ సార్ లిస్ట్ లో కూడా తను తీసుకున్న పాత సంతకాలు అన్ని ఇంట్లో పెట్టుకుంది ఆమె. ఎందుకో మరి అది ఇవ్వండి. అది ఎంత లాభం రిజిస్టర్ ఉంది కదా, అదే మరి ఇప్పుడు స్టాక్ ఉంది కదా. ఇప్పుడు ఎంత ఏమి సూపర్వైజర్ గారు మీరు ఏమంటే చూడండి ఏం చేస్తా ఉన్నారు మీరు? ఎప్పుడైతే స్టాక్ నాకు తల్లి మీ మీద ఎంతో హోప్ ఉంటుంది. రాని వాళ్ళని తీసేసి నిల్వ చూపించినాను సార్. ఉన్న స్టాక్ లో పంచిన స్టాకే చూపించినాను సార్. ఎక్సెస్ ఉంది. నేను అది ఇప్పుడు కదా ఎక్సెస్ ఉంది కోడిగుడ్లు. నేను స్టాక్ ఇవ్వలేదు కాబట్టి నీ దగ్గర ఉన్న స్టాక్ 637 ఉన్నాయి. కానీ నీ దగ్గర ఉన్న ఎక్స్ ఇప్పుడు 1009 ఉన్నాయి. ఎట్లొచ్చాయి? బాలమృతం కూడా అంతే ఉంది. నీ దగ్గర 96 ప్యాకెట్లు ఉన్నాయి. మా దగ్గర ఫిజికల్ గా ఎక్సెస్ వేరియేషన్ డేటా ఆల్రెడీ సస్పెండ్ చేయండి మా రికార్డ్ స్టేట్మెంట్ ఉంటుంది. జేసీ గారికి నేను చెప్తాను. సస్పెండ్ ఢిల్లీ నుంచి అడుగుతున్నారు వెల్ఫేర్ స్కీమ్స్ అని చేస్తున్నారు. ఐసీడీఎస్ చెన్నై ఉంటాయి, 1-2 చెన్నై ఉంటాయి. చాలా బాధ్యత రహితంగా పనిచేస్తా ఉన్నామమ్మా. చిన్న వచ్చి చిన్న ఉంటాయి. దానికన్నా 100 గుడ్లు 100 కేజీలు ఉంటాయి. ఎక్సైజ్ అంటే రేపు బట్టల షాప్ వెళ్తే వాళ్ళకి బాగా చేస్తారు, మా మీద కొంచెం చేస్తారు. ఎందుకంటే అది రిమోట్ సర్వీస్ అండి, ప్రాసెస్ అండి. ఈ ల్యాబ్స్ అని క్లియర్ చార్జెస్ పెట్టండి. సివియర్ గ్రావిటీ కాస్ట్ ఆఫ్ తీసుకుంటారు. ఇక్కడ ఒక మనిషి 10,500 కింద 20 మాకు అయినా అవసరం. ఎక్సెస్ స్టాక్ ఉంది ఇక్కడ. సార్ నేను 20 మంది పిల్లలు ఒక పిల్లగాడు ఏడు వచ్చారు. ఎప్పుడు మేము వచ్చిన కదా, మేము వచ్చిన కదా మీరు పిలిపించామమ్మా. నువ్వు ఇప్పుడు వచ్చినారు మేము వచ్చినప్పుడు ఇది ఇవన్నీ ఎగబెట్టి అసలు ఆడుకునే పిల్లలు అన్ని కూడా పిలుచుకురావాలి కదా. ఒక గర్భిణీస్కి అయిపోయి ఇక్కడ రాలేదు. పిలిస్తే గర్భిణీస్కి ఒక్కటి కూడా రాలేదా? క్షమించలేదు నాకు తెలుసు. మామూలుగా టైంకి రావాలి కదా మేడం. మీరు ఫోన్ చేయడం అంటే 1 గంటకు భోజనానికి వస్తామన్నా. పిల్లలు రావాలి కదా. సరే వాళ్ళు తీసి భోజనం టైం పడుతున్నారు. మేడం మీకు నేను కంప్లైంట్ వాట్సాప్ చేశాను చూడండి. మేడం మీరు రాని మా డేటా కంప్లైంట్ తీసుకొని ఇది ఎక్సెస్ ఆఫ్ స్టాక్, రికార్డ్స్ కూడా రాంగ్ రికార్డ్స్, అటెండెన్స్ ఇవన్నీ గందరగోళం ఉన్నాయి. వాళ్ళు వచ్చేసరికి 48 కోర్టు ప్రభుత్వం ఖర్చు పెట్టించేది నీవు తినడానికి కాదు కదా, గర్భవతులకి బాలింతలకి ఇవ్వడానికే కదా. ఈ రోజు పోషకాహార లేమితో బాధపడే వాళ్ళు బాధపడకూడదనే కదా మీ ద్వారా ఇస్తున్నారు. మీరంటే ఎంత రెస్పెక్ట్ ఉంది ఇప్పుడు ఉంటే కాదు కదా. నీ బాధ్యత అమ్మా. నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు, సర్వీస్ చేయాలి. నువ్వు అలా చేస్తే ఎలా? తప్పమ్మా, చాలా పెద్ద 40 years అన్నప్పుడు ఎట్లుండాలి? నువ్వు 10 మందికి చెప్పే విధంగా ఉండాలి.